మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ మీరు పర్ఫెక్ట్గా ఎలా మీరు పోర్ట్ఫోలియోలు చేయాలో తెలుసు, మీకు ఆల్రెడీ చాలా అడ్వైస్లు ఇచ్చేసాము. అది ఇప్పుడు ఇంకోటి నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎంతోమంది ఫాలో అవుతున్నారు, ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక స్టాక్ మార్కెట్లో ఒక సిస్టమేటిక్గా ఎలా చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అని నేను మీకు ఎన్నో అడ్వైస్లు ఆల్రెడీ ఇచ్చున్నాను. డెఫినెట్గా ఇవన్నీ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నింది. తర్వాత మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, మార్కెట్ ఎప్పుడైనా సరే ఎప్పుడు ఒకేలాగా ఉండదు, అది ఒకటి మాత్రం తెలుసుకోండి. చూడండి, మనం లాస్ట్ ఇయర్ అంతా కూడా నేను క్లియర్గా చెప్తూనే వచ్చాను. అంటే లాస్ట్ ఇయర్ కంప్లీట్ బుల్ మార్కెట్ చెప్పాను, ఆ బుల్ మార్కెట్ అలాగే వెళ్ళింది. తర్వాత ఈ ఇయర్లో కూడా జనవరి ఫిబ్రవరిలో చెప్పాను, మార్కెట్ వచ్చి ఒక డౌన్ ట్రెండ్లో ఉంది. ఆ డౌన్ ట్రెండ్ అప్ టు జూలై దాకా ఉంటుంది. ఆగస్ట్ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక పుల్ బ్యాక్ తీసుకుంటుందని కూడా మనం చెప్పాము. ఇప్పుడు అదేలాగానే ప్రతి స్టాకు ఒక బాటమ్ అవుట్ అవుతుంది. ఈ బాటంలో ఎక్కడ ఏమేమి స్టాక్స్ కొనాలి అని మీరు ప్లాన్ చేసుకుంటే కొద్దిగైనా సరే, అంటే జనరల్గా ఎవరి స్థాయికి వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు ఇక్కడ షేర్ మార్కెట్లో. ఎందుకంటే ఈ ఒక్క బిజినెస్లోనే ₹10,000 పెట్టుబడి ఉన్నా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. బట్ ఇది ఒక కోటీశ్వర్ల వ్యాపారమే. బట్ కోటీశ్వర్లు అవ్వడానికి ఇది ఒక పునాదిలాగా స్లోగా చిన్నగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఆ రిటర్న్స్, అంటే యంగ్ జనరేషన్ చెప్తున్నాను, మీరందరూ ఎంతో లావిష్గా ఈ రోజుల్లో ఐఫోన్ ₹2 lakhs దాకా అమ్ముతున్నారు. అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి మార్చడం, 6 monthsకి ఒకసారి చేంజ్ చేయడం, ఇలా చాలా లావిష్గా ఎక్స్పెన్స్ చేస్తున్నారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో కూడా ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. మీరందరూ ప్లానింగ్ వచ్చి పర్ఫెక్ట్గా చేసుకుంటే నెక్స్ట్ 20 yearsకి మీ భవిష్యత్తు చాలా అంత బాగుంటుంది. అది ఇన్వెస్ట్మెంటు, ఒక ప్లానింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఇట్స్ వెరీ హెల్తీగా ఉంటుంది మన లైఫ్లో. స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెప్తున్నాను, అందరినీ కాదు. తర్వాత ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి చూడండి, ప్రిజం జాన్సన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹99 ఉంది, బై చేసుకోండి. తర్వాత ₹71 వస్తుంది, అక్కడ బై చేయండి. తర్వాత ₹41 వస్తుంది, అక్కడ బై చేయండి. 3 partsగా చేయండి, 35% అండ్ 35%. ప్రిజం జాన్సన్. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి రామ్కో ఇండస్ట్రీస్. చూడండి, రామ్కో ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹173 ఉంది. ₹173 ఇప్పుడు బై చేసుకోండి, 35%. ఆ తర్వాత 119లో అనదర్ 35%. తర్వాత ₹67లో అనదర్ 35% బై చేసుకోండి. తర్వాత పంజాబ్ కెమికల్స్. చూడండి, పంజాబ్ కెమికల్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు బై చేయొద్దు. ఒక ఏదైనా ఫాల్ వచ్చిందంటే 952లో ఒక 50% బై చేయండి. తర్వాత 709లో అనదర్ 50% బై చేయండి. చూడండి, 952లో 50%, తర్వాత 709లో అనదర్ 50%. తర్వాత మరొక స్టాక్ వచ్చి
పూర్వంకార. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 79 రూపీస్లో మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు బై చేసుకోవచ్చు. బై చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఒక 35% బై చేసుకోండి. తర్వాత 52 రూపీస్లో అనదర్ 35% బై చేయండి. తర్వాత 18 రూపీస్లో అనదర్ 35% బై చేయండి. తర్వాత ఇకపోతే మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాము. మనం ఒక ఐటీసీ కోహినూర్లో August 20 and 21 ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో మీకై మీరే ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అని డిసిషన్ తీసుకోవచ్చు. లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకుండా అంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది పెద్ద సముద్రం. అక్కడ మనము ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఉండడానికి ఒక వండర్ఫుల్ సెషన్ తీస్తున్నాము. ఒక 2 days సెషన్. ఆ తర్వాత మీకు సపోర్ట్ కూడా ఉంటుంది. అది కూడా ఒక వండర్ఫుల్గా ఉంటుంది. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్. August 20 and 21 ఐటీసీ కోహినూర్లో మాదాపూర్ హైటెక్ సిటీలో జరుపుతున్నాము. అది తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి క్విక్ ఈల్. చూడండి, క్విక్ ఈల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 145లో ఉంది. చూడండి, 145 రూపీస్ ఉంది. ఇది ఇక్కడ కొనొద్దు. 139 రూపీస్. చూడండి, 139 రూపీస్ వస్తే అక్కడ మనం ఒక 35% బై చేయండి. తర్వాత 86 రూపీస్లో అనదర్ 35% బై చేయండి. తర్వాత 40 రూపీస్లో అనదర్ 35%. ఇవన్నీ ఇప్పుడు ఏదన్నా మనకి మార్కెట్ ఒక డౌన్ మనకి వచ్చిందంటే డెఫినెట్గా మీరు అక్కడ దీన్ని ట్రై చేయండి. తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి ఆర్బిఎల్. ఆర్బిఎల్ అంటే బ్యాంక్ అనుకోబాకండి. రాణి బ్రేక్స్. చూడండి, రాణి బ్రేక్స్ లైనింగ్. యాక్చువల్గా ఈ స్టాక్ వచ్చి మనము ఒక డౌన్ఫాల్ నుంచి మళ్ళీ టర్న్ అవుతుంది. మళ్ళీ ఈ స్టాక్ ఏదైనా ఒక డౌన్ఫాల్ వచ్చిందంటే, ఏదైనా ఒక బాటమ్ వచ్చిందంటే ఈ స్టాక్ను మీరు ఎక్కడ కొనాలి అని చెప్తాను. 419 రూపీస్లో ఒక 50%. చూడండి, 419లో ఒక 50%. తర్వాత 250లో మరొక 50%. ఎందుకంటే ఈ స్టాక్ ఒకరు అడిగారు, అందుకని చెప్తున్నాను. రాణి బ్రేకింగ్ ఇది ఎక్కడంటే రాణి బ్రేక్ లైనింగ్స్ ఆర్బిఎల్ అని ఉంటుంది. 419లో ఒక 50%. తర్వాత 250లో అనదర్ 50%. చూడండి, ఇప్పుడు మనము ప్రిజమ్ జాన్సన్ అండ్ పంజాబ్ కెమికల్స్, పూర్వంకార, క్విక్ ఈల్, తర్వాత రాంకో ఇండస్ట్రీస్ అండ్ ఆర్బిఎల్, ఇన్ని స్టాక్స్ చెప్పాను. మీరు పర్ఫెక్ట్గా మీకు ఏది సూట్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా వాటిని మీ మనీ మేనేజ్మెంట్తో పర్ఫెక్ట్గా చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.